హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్ వీడియో ప్రివ్యూ అనేది? వీడియో నచ్చితే వీడియోకి మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా వచ్చాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ని ముందుగా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్, మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అలాగే రెండు కిష్టం అట్లా బిట్ మా పీషర్ట్ మరి ఎఫెక్ట్ పీస్ ఇచ్చాను, అక్కడ నుండి ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్. రెండు మధ్య కొత్త వర్షన్ అలా టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ పిన్ చేసి పెట్టాను, అక్కడ మీరు డౌన్ చేసుకోవచ్చు. నేను ఇంపోర్ట్ చేసుకున్న బిట్ మా పీషర్ట్లో షేప్ అట్లా ఏం చేస్తున్నాను, ముందుగా బిట్ మా పీస్ ఓపెన్ చేసుకోండి. చూడండి, నాకు బిట్ మా ఎపిసోడ్లో ఆడియో అండ్ బిట్ మార్క్స్ యాడ్ కనిపిస్తుంది. ఎలా చేస్తానంటే ఫస్ట్ వచ్చేసినట్ట మొత్తం బిట్ మార్క్స్ లో ఇమేజెస్ యాడ్ చేసుకోవాలి. మీరు ఎలా యాడ్ చేస్తారని చెప్తే అదే యాడ్ చేసుకోండి. ఫస్ట్ బిట్ మార్క్స్ వచ్చేసండి, ప్రెసెంట్ ఇచ్చింది, మీడియా క్లిక్ ఇచ్చింది. ఎక్కడైతే మీ గ్యాలరీ లొకేషన్లో మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తారు, డిలీట్ పైన ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఫీల్ కంపోజిట్ అయింది, క్లిక్ చేసుకోండి. మరి ఏం చేస్తారు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మధ్యలో ఇమేజ్ అనేది. అది చేసుకుంటే మీరు ఎలా కనిపిస్తుంది, రైట్ ఆరో క్లిక్ చేసుకోండి. తర్వాత బిట్ మార్క్స్ వచ్చేయండి, ఐకాన్ ఉంది, క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఫస్ట్ ఇమేజ్ యాడ్ అయింది కదా, మళ్ళీ సెకండ్ బిట్ మార్క్స్ వచ్చేయండి, ప్రెసెంట్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, సెకండ్ ఇమేజ్ క్లిక్ చేసుకోండి. మరి ఏమైనా ఇమేజ్ చిన్న ఇమేజ్ వస్తాయి, డిలీట్ పైన ఐకాన్ ఫీల్ కంపోజిట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారు, ఇమేజ్ చిన్న వస్తుంది. మీరు ఏం చేస్తారు, 2 ఫింగర్స్ చూస్ చేసుకొని మీ ఇమేజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అది కూడా ఏం చేస్తారు, రైట్ ఆరో క్లిక్ చేసుకోండి, ఐకాన్ క్లిక్ చేసుకొని మళ్ళీ బిట్ మెసేజ్ వచ్చేయండి, ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. థర్డ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, మరి డిలీట్ పైన ఐకాన్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిట్ ఏరియా క్లిక్ చేసుకోండి, రైట్ ఆరో క్లిక్ చేసుకోండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం బిట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా ఏం చేస్తారు, మొత్తం బిట్ మార్క్స్ మీ ఇమేజ్ యాడ్ చేసుకోండి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం బిట్ మార్క్స్ ఇమేజ్ యాడ్ చేస్తాను. మొత్తం మీరు ఏం చేస్తారు, మొత్తం బిట్ మార్క్స్ మీరు ఇమేజ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే ఏం చేస్తారండి, బిట్ మార్క్స్ ఎఫెక్ట్ ఇవ్వాలి. ఎలా ఇస్తారంటే మీరు చెప్తారు, అదే విధంగా ఎఫెక్ట్ పే చేసుకోండి. ఎలా పే చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి, ఎఫెక్ట్ పీసెట్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద చూడండి, మనకు 4 ఎఫెక్ట్స్ 2 సిసిలో కనిపిస్తాయి. ఇలా చెప్తే అదే విధంగా పే చేసుకోండి. మీరు ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఎలా కాపీ చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ ఉంది క్లిక్ చేసుకోండి. తర్వాత డాట్స్ ఉంది క్లిక్ చేసుకోండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి, బిట్ మ్యాప్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ చెప్తాను చూడండి, ఫస్ట్ నుండి మాకు ఏం చేస్తారంటే 7 ఇమేజెస్ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఆ ఇమేజ్కు ఎఫెక్ట్ పే చేసుకోండి. చూడండి, ఫస్ట్ నుంచి 7 ఇమేజెస్ కౌంట్ చేసుకొని పే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చూడండి, ఈ విధంగా 7 ఇమేజ్కి ఫస్ట్ నుండి ఎఫెక్ట్ పేస్ట్ చేశారు. మళ్ళీ ఏం చేస్తారంటే బిట్ మార్క్స్ ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. చూడండి, ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ పీస్ చూడండి, మాకు సెకండ్ ఇమేజ్ ఉంది కదా, సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. క్లిక్ బ్యాక్ వచ్చేసేయండి, మళ్ళీ బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. చెప్తే అదే విధంగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 7 ఇమేజ్కి పేస్ట్ చేసాము ఫ్రెండ్స్. ఆ 7 ఇమేజ్ కాకుండా 8 ఇమేజ్ ఉంటుంది కదా, ఆ 8 ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అర్థమైతే అనుకుంటా మీకు. 7 ఇమేజ్కి ఆల్రెడీ ఫస్ట్ ఎఫెక్ట్ పేస్ట్ చేసాము. ఈ ఇమేజ్ అనేది 8 ఇమేజ్ వస్తుంది. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ కరెక్ట్ చెప్తా, అది టైమింగ్ చెప్తా. 07 ఇమేజ్ వస్తుంది కదా, ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. ఇమేజ్ ఇచ్చేయండి, ఎఫెక్ట్ ఇచ్చిండి, డాట్ ఇచ్చిండి, పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చిండి. ఎఫెక్ట్ అంటే ఇట్లా ఈ విధంగా పేస్ట్ అవుతుంది. పేస్ట్ అనేది బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. చూడండి, మన థర్డ్ ఇమేజ్ ఉంది కదా, థర్డ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఇదే విధంగా ఇమేజ్ ఇచ్చేయండి, ఎఫెక్ట్ ఇచ్చేయండి, డాట్ ఇచ్చేయండి, కాపీ ఎఫెక్ట్ ఇచ్చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. నేను చెప్తాను ఫ్రెండ్, అదే పేస్ట్ చేసుకోండి. ఎలా పేస్ట్ చేస్తారని చెప్తాను నేను. చూడండి, మాకు ఇక్కడ సెకండ్ ఇమేజ్ దగ్గర 8 ఇమేజ్ దగ్గర అయిపోయింది కదా, ఇక్కడ నుండి 0.87 సెకండ్ దగ్గర బిట్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి చిన్న ఇమేజ్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ చిన్న మొత్తం ఇమేజ్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ మొత్తం చిన్న ఇమేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పెద్ద ఇమేజ్ వదిలిపెట్టండి, ఇక్కడ చిన్న ఇమేజ్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ చిన్న ఇమేజ్ కి మొత్తానికి ఎఫెక్ట్ పే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్, మళ్ళీ చెప్తున్నాను, చూడండి ఇక్కడ మాకు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది 7 ఇమేజ్ కి పే చేసాము. 7 ఇమేజ్ తర్వాత సెకండ్ ఎఫెక్ట్ అనేది 8 ఇమేజ్ కి పే చేసాము. చేసిన తర్వాత కూడా మాకు థర్డ్ ఎఫెక్ట్ కాపీ చేసాము కదా, కాపీ చేసిన తర్వాత 8 ఇమేజ్ పక్కకు 0.807 సెకండ్ ఉంటే చిన్న ఇమేజ్ స్టార్ట్ అవుతుంది మనకి. చూడండి, పెద్ద ఇమేజ్ మాత్రం పేస్ట్ చేయకండి. చిన్న ఇమేజ్ ఉంటాయి కదా, ఈ చిన్న ఇమేజ్ మొత్తం ఎఫెక్ట్ ని పే చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, మేము చిన్న ఇమేజ్ మొత్తం పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన ఏం చేస్తారంటే మన ఎఫెక్ట్ పీస్ ఏం చేస్తారంటే 4th ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఇక్కడ పెద్ద ఇమేజ్ వస్తుంది ఇక్కడ మాకు 10.04 సెకండ్ అంటే పెద్ద ఇమేజ్ వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారంటే 4th ఎఫెక్ట్ అనేది ఇక్కడ చూడండి, మాకు 13.54 సెకండ్ కూడా వస్తుంది. మళ్ళీ చూడండి, ఇక్కడ మనకు 17.44 సెకండ్ బిట్ మార్క్స్ లో వస్తుంది. ఆ ఇమేజ్ 4th ఎఫెక్ట్ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేస్తే ఏం చేస్తుంది, బ్యాక్ వచ్చేయండి, ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 4 సిసిలెట్స్ ఉన్నాయి కదా, అవి పక్కన 4 పట్టుకోండి, 4 సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ వస్తే ఏం చేస్తుంది, ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి, కాపీ 4 క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన ఏం చేస్తుంది, బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్ వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేయండి, ఏం చేస్తుంది, ఐకాన్ క్లిక్ చేసుకోండి, పేస్ట్ 4 క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎఫెక్ట్ అంటే ఈ విధంగా పేస్ట్ అవుతుంది ఎఫెక్ట్ అనేది మనకు. మళ్ళీ ఏం చేస్తారండి, ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సెట్టింగ్ క్లిక్ చేసుకొని ఐకాన్ సెట్టింగ్ పక్కన వీడియోస్ ఇప్పుడు చేసుకోవాలనుకుంటే మీరు సెట్టింగ్ పక్కన ఐకాన్ ఉంది క్లిక్ చేసుకొని వీడియోస్ వేసుకోండి. మీకు హై డివైజ్ ఉంటే 1080 పెట్టుకోండి, 7 లో డివైజ్ ఉంటే 720 పెట్టుకోండి. కింద ఎక్స్పర్ట్ బటన్ ఉందా క్లిక్ చేసుకోండి. వీడియో మాత్రం స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కానివ్వకండి, వీడియో ఎక్స్పర్ట్ అవుతుంది మీది.